8 నెలల వరకు ఆయన రొటీన్ జాబ్ ఇదే. సెక్యూరిటీ గార్డ్‌గా వర్క్ చేయడం. ఆ జాబ్ అయిపోయిన తర్వాత సీనియర్ ఎంప్లాయీ దగ్గర ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం. ఈ 8 నెలల తర్వాత అనుకోకుండా జూహు కంపెనీకి ఒక క్లయింట్ రావడం అయితే జరిగింది. స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చాడు. అతనికి ఏం కావాలో అవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. ఆ టాస్క్ ఆ సీనియర్ ఎంప్లాయీ అబ్దుల్ అలీం చెప్పడం అయితే జరిగింది. అబ్దుల్ అలీం ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ విని ఒక యాప్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. సీనియర్ ఎంప్లాయర్ ఎలక్సా అతను అబ్దుల్ అలీం యొక్క పనితీరుని చూసి చాలా ఇంప్రెస్ అయితే అయ్యాడు. అతను ఏం చేశాడంటే ఆ యాప్ని చూసి వెంటనే జూహులో మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్ పరిచయం చేయడం అయితే జరిగింది అబ్దుల్ అలీంని. ఆ మేనేజర్కి ఆ యాప్ బాగా నచ్చి అడిగాడు అనమాట సీనియర్ ఎంప్లాయర్ని, ఏమని ఈ అబ్బాయిని మనం ఇంటర్వ్యూ చేద్దామా అని. ముందుగా ఆ మాట విని అబ్దుల్ అలీం చాలా భయం అయితే వేసింది. కారణం ఏంటంటే అతను 10th క్లాస్ వరకునే చదువుకున్నాడు, ఎటువంటి డిగ్రీ సర్టిఫికేట్ అయితే లేదు. అదే మాట ఆ మేనేజర్కి చెప్పడం అయితే జరిగింది అబ్దుల్ అలీం. ఆ మాట వినగానే ఆ మేనేజర్, జూహుకి ఎప్పుడైనా సరే పేపర్ సర్టిఫికేట్స్తో పని లేదు, మేము ఎప్పుడైనా చూసేది మనుషుల యొక్క స్కిల్, ఆ స్కిల్ మాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రమే జూహు చూసేది. ఆ మాట వినగానే అబ్దుల్ అలీం చాలా ఆనందపడ్డాడు. ఇంటర్వ్యూ అయితే అటెంప్ట్ చేశాడు. ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాడు అనమాట. అక్కడ అతనికి సాఫ్ట్వేర్ డెవలపర్గా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఈ పోస్ట్ పెట్టేంత వరకు కూడా అతనికి ఇది 8వ సంవత్సరం అనమాట. అతను చివరిలో ఏమన్నాడంటే, ఆ రోజు ఆ అవకాశం ఇప్పించిన సిబ్బు అలెక్సీ గారికి అలాగే జూహు కార్పొరేషన్కి నా ధన్యవాదాలను మనస్ఫూర్తిగా చెప్పడం అయితే జరిగింది. అబ్దుల్ అలీం స్టోరీ వింటే ఎవరైనా మోటివేట్ అవ్వాల్సిందే, అందులో ఎటువంటి సందేహం లేదు. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే జూహుకి ఒక పర్టికులర్ స్కిల్ పర్సన్ కావాలి. ఆ స్కిల్ అనేది అబ్దుల్ అలీంకి నేర్పి ఒక 8 నెలల అబ్జర్వేషన్లో పెట్టుకుని అతనికి ఆ స్కిల్ రాగానే అతనికి ఆ ఉద్యోగం ఇవ్వడం అయితే జరిగింది. ఈ స్ట్రాటజీ ఏ కంపెనీ ఎందుకు ఫాలో అవ్వలేదని నాకు తెలియకడుగుతా. 5-6 నెలల క్రితం ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవ్వడం అయితే జరిగింది. ఫేక్ సర్టిఫికేట్, ప్రాక్సీ ఇంటర్వ్యూ ఇలాంటివి అనమాట. ఈ పెద్ద పెద్ద కంపెనీల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు కూడా ఫేక్ సర్టిఫికేట్ పెట్టారని, అలాగే ప్రాక్సీ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశారని వాళ్ళు ఉద్యోగాలు పోవడం అయితే జరిగింది. అసలు జూహు స్ట్రాటజీ ఫాలో అవుతే కనుక ఇటువంటి గొడవ అనేది వచ్చేది కాదు కదా. నేను అడిగేది అదే. అఫ్కోర్స్ చాలా మటుకు ఇప్పుడు